బరువు తగ్గడానికి గల ట్రీట్మెంట్లు తీసుకునే ముందు అవి టాబ్లెట్లు కానివ్వండి, ఇంజెక్షన్లు కానివ్వండి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేటటువంటి అంశాన్ని అందరూ తెలుసుకోవడం మంచిది. సో బరువు వల్ల ఆల్రెడీ కొన్ని శారీరక రుగ్మతులు, జబ్బులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మోకాలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళు బరువు తగ్గకపోతే అంటే ఆ బరువు అంతా మోకాలు మోస్తుంది కాబట్టి మోకాలు ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ అది ఫెయిల్ అవుతుంది కదా. ఎందువల్ల శరీరం బరువు తగ్గకపోతే మోకాలు ఎలాగా అది పనిచేస్తుంది, అదొకటి. రెండవది బరువు వల్ల సరిగా నిద్ర లేకపోవడం, స్లీప్ ఏప్నియా అంటారు. దీనివల్ల బీపీ రావడం, సంవత్సరాల తరబడి బీపీ మాత్రలు మింగుతూ ఉండడం, రాత్రి నిద్రపోవడం కష్టమైపోవడం, ఇట్లాంటివి ఒకటి. బైపాస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా బరువు తగ్గలేని వాళ్ళు, తగ్గని వాళ్ళు నిజానికి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెప్పడానికి కష్టం. బైపాస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత, స్టెంటింగ్ అయిపోయిన తర్వాత 90% మంది బరువు తగ్గరు. తగ్గడానికి ప్రయత్నం చేశాము, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేశానండి, కానీ తగ్గడం నా వల్ల కావట్లేదు అంటుంటారు. సో ఇలాంటి వాటి అందరికీ, ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బరువు తగ్గడానికి ట్యాబ్లెట్లు కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ తిండి ద్వారా, వాళ్ళ ఎక్సర్సైజ్ ద్వారా చేయలేనటువంటి పని ఇంజక్షన్ ద్వారా చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ కూడా. ఇకపోతే ఎవరికి ఇవ్వాలో చెప్పాను నేను, ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి అంశం ఒకటి ఉన్నది. మొదటిది, థైరాయిడ్ క్యాన్సర్లు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. ఒకరికంటే ఎక్కువగా, అంటే కనీసం ఇద్దరికంటే ఎక్కువ వాళ్ళకి ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, మల్టిపుల్ క్యాన్సర్స్ కానీ, అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. బ్రెస్ట్, థైరాయిడ్, యూటరస్, ఇట్లాగా. అవి అంటే ఒకరికి ఒకటి వస్తే ఇంకొకటి కూడా వస్తుంది, ఆ గ్రూప్ అంటూ ఒకటి ఉంటుంది. సో ఆడవాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్లు కానీ, ఇతరత్ర క్యాన్సర్లు ఏమన్నా ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్ జబ్బు కాదు, థైరాయిడ్ క్యాన్సర్ మాత్రమే, ఇలాంటిది ఏమన్నా ఉన్నట్లయితే కనుక. రెండవది, డైరెక్ట్గా ఇంజక్షన్లు కాదు కానీ కొంతమంది ఒక ఇంజక్షన్కే 6 కిలోలు 10 కిలోలు తగ్గిపోతుంటారు. హైపర్ రెస్పాండర్స్ అంటారు. ఫాస్ట్గా కనుక బరువు తగ్గినట్లయితే వీళ్ళు 100కి 18% మంది, 18 మ్యాక్సిమం 20% మంది, 80% మంది కొంత టైం తీసుకుంటారు. 18 నుండి 20% మందికి మనం ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది. మంచిదే, తప్పు కాదు. కానీ అంత ఫాస్ట్గా బరువు తగ్గిన వాళ్ళలో కొంతమందికి పిత్తాశయంలో, గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్నట్లయితే, షుగర్ వ్యాధికి తీసుకునేటటువంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లు, మనం ఈ బరువు తగ్గే ట్యాబ్లెట్ కానీ ఇంజక్షన్ పెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్లు ఆపి ఈ బరువు తగ్గే ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ తీసుకోవాలి.